నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి. ప్రజెంట్ అయితే మనం బొప్పాయిలో అంతర పంటగా వేసిన ఈ పుచ్చ ప్లాట్కి అయితే మనమైతే రెండవ ట్రిప్ స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము. ఇందులో మనం వాడినటువంటి తెగులు మందు, పురుగు మందు, దోమకు కావాల్సినటువంటి మందు మరియు మన మొక్కకి ఎటువంటి పోషకాన్ని అందించామని చెప్పి క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి మనమైతే వీడియోలు అయితే అందించడం జరిగిందండి. సో వీడియోను వాచ్ చేసే ముందుగా మీరు రైతు కాబట్టి నన్ను రైతుగా సపోర్ట్ చేయడానికి జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఏ మండలం నుండి ఈ వీడియోని చూస్తున్నారని చెప్పి మీ మండలంలో ఎక్కువగా సాగే పంట పేరునైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన వీడియో ఎంత దూరం వెళ్తుందని చెప్పి తెలుసుకునే దానికైతే నాకైతే యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. సో వీడియోని అయితే వాచ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి పుచ్చ పంటకి రెండవ స్ప్రేలో మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే చూపిస్తానండి. సింజెంటా వారి అల్లిక డోస్ అయితే 1 లీటర్ నీటికి 1 ml నుండి 1.8 ml వరకు పురుగు ఉధృతిని బట్టి వేసుకోవచ్చు. అలానే దీంతో పాటుగా అదామా వారి టపూజ్ అని చెప్పే ఇన్సెక్టిసైడ్ అయితే యూజ్ చేసాము. మరి దీని యొక్క డోసేజ్ అనేది మనం 1 లీటర్ నీటికి 2 ml చొప్పున అయితే వేసుకోవచ్చు అండి. మరి స్ప్రేయింగ్ అనేది మీకు నేను ఎప్పుడు చెప్పినట్టే ఈవినింగ్ లేదా ఉదయం లేదా సాయంత్రం సమయంలో స్ప్రేయింగ్కి వెళ్ళినట్టయితే మంచి రిజల్ట్ అనేది మీరైతే క్రాప్ పైన అయితే చూడొచ్చు. మరి ప్రజెంట్ ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి ఈ టెక్నికల్స్ తో పాటుగా ఫార్ములా 4 మైక్రో న్యూట్రియంట్ మరియు దీంతో పాటుగా ఫంగిసైడ్ మనము డైటెన్ M45 ఫంగిసైడ్ అయితే యూజ్ చేసాము. ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి ఈ పురుగు మందులు మనకు దేనిపైన పనిచేస్తాయని చూసుకున్నట్టయితే మనకు మొదటిగా సింజెంటా వారి అల్లిక అండి. మరి ఈ సింజెంటా అల్లికలో మనకు థైమెథాక్సియం ప్లస్ లాంబ్డా సైహాలెత్రిన్ కెమికల్ జెడ్సీ ఫార్ములేషన్ అయితే వస్తుంది. ఇది కాయ తొలుచు, ఆకు కొరుకు పురుగుల పైన అయితే అన్ని రకాల లబ్ధి పురుగుల పైన మనకైతే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఫేస్ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే మంచిది, లేదంటే మనకు కొద్దిగా మంట అనేది పుట్టేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనం వాడినటువంటి ఇంకో ఇన్సెక్టిసైడ్ చూసుకున్నట్టయితే అదామా కంపెనీకి సంబంధించినటువంటి టఫూజ్ అనే ప్రోడక్ట్ అయితే యూజ్ చేసాము. ఇందులో మనకు బుఫ్రోజన్ 15% మరియు ఎస్పేట్ వచ్చి 35% అయితే ఉంటుందండి. ఇది ఒక డ్యూయల్ యాక్షన్ ఇన్సెక్టిసైడ్. మనకు లీఫ్ కర్ల్ ఉన్నా కానీ అలానే లీఫ్ పై నుండి మనకు సకింగ్ పెస్ట్ అయితే ఇది బాగా కంట్రోల్ చేస్తుందండి. సో ఇవి రెండు మనమైతే మనం చెప్పినటువంటి డోసేజ్ ప్రకారం అయితే 1 లీటర్ నీటికి అయితే మిక్స్ చేసుకుని ఈవినింగ్ సమయంలో సింగిల్ స్ప్రేయింగ్ మాత్రమే ఇస్తున్నాము. క్రాప్ యొక్క కండిషన్ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ స్ప్రేకి ఎలా ఉందని చెప్పి మీరైతే గమనించవచ్చు. కొద్దిగా గ్రోత్ అనేది తక్కువగానే ఉందండి. నాకైతే ఇది కొత్త ప్లాటు, అందులోనూ కొద్దిగా సారం తక్కువ ఉన్నటువంటి బంకమట్టి నేల అండి. సో దానికని చెప్పి కొంచెం గ్రోత్ అనేది తక్కువ ఉంది. వీటితో పాటుగా మనం ఫార్ములా 4 మరియు M45 అయితే ఫంగిసైడ్స్ అయితే యూజ్ చేసాము. న్యూట్రిషన్ కూడా యూజ్ చేయడం జరిగింది. మరి మీరు త్వరగా ఈ వీడియోకి లైక్ చేసి మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినట్లయితే నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీ ప్రోత్సాహంతో మరిన్ని వీడియోస్ త్వరగా మీ ముందుకైతే నేను చేస్తూ ఉంటాను.